సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొడుకు మృతి సమాచారంతో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి పేరు తేవాలని భావిస్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాలకు వలస వెళ్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, చైనా ఇలా అవకాశాలను బట్టి విదేశాలకు వెళ్తున్న పలువురు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దుండగుల చేతుల్లో హత్య, సరదాగా వెళ్లి మృతి చెందటం. అమెరికాలో మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొడుకు మృతి సమాచారంతో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి పేరు తేవాలని భావిస్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాలకు వలస వెళ్తున్నారు. అమెరికాలో మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొడుకు మృతి సమాచారంతో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి పేరు తేవాలని భావిస్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాలకు వలస వెళ్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, చైనా ఇలా అవకాశాలను బట్టి విదేశాలకు వెళ్తున్న పలువురు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దుండగుల చేతుల్లో హత్య, సరదాగా వెళ్లి మృతి చెందటం వంటి సంఘటనలతో కన్నవారికి పుత్ర శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్ ఎంఎస్ చదివేందుకు అమెరికాలో మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొడుకు మృతి సమాచారంతో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి అమెరికాలో మరో ఘోరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. కొడుకు మృతి సమాచారంతో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు.
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసి కన్నవారికి ఉన్న ఊరికి పేరు తేవాలని భావిస్తున్న తెలుగు యువతీ యువకులు విదేశాలకు వలస వెళ్తున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, చైనా ఇలా అవకాశాలను బట్టి విదేశాలకు వెళ్తున్న పలువురు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దుండగుల చేతుల్లో హత్య, సరదాగా వెళ్లి మృతి చెందటం వంటి సంఘటనలతో కన్నవారికి పుత్ర శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గోవర్ధన్ ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. చదువు ముగించుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో గోవర్ధన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా గోవర్ధన్ ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల విఠల్ కుమారుడు. ఆయనకు 2 కుమారులు, 1 కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు లండన్లో ఉంటున్నాడు. 27 సంవత్సరాల చిన్న కుమారుడు గూల గోవర్ధన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. గూల గోవర్ధన్ ఈ నెల 27న మృతి చెందినట్లు సమాచారం కుటుంబీకులకు వచ్చింది. కాగా గోవర్ధన్ మృతితో బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అయితే గోవర్ధన్ మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియలేదు.